ఐపీఎల్ 2026వ సీజన్ లో ఏ విభాగంలో ఎవరు టాప్ ప్లేస్ లో నిలిచారో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్ వైభవ్ సూర్యవంశీ గారు 776 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా రికార్డుకెక్కారు. ఈ సీజన్ లో గుజరాత్ టైటాన్స్ ప్లేయర్ కగిసో రబాడా గారు 29 వికెట్లు తీసి అత్యధిక వికెట్లు తీసిన ప్లేయర్ గా నిలిచాడు. ఈ సీజన్ లో వైభవ్ సూర్యవంశీ గారు 436.5 పాయింట్లు సాధించి మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ గా నిలిచాడు. ఈ సీజన్ లో 172 డాట్ బాల్స్ వేసి అత్యధిక డాట్ బాల్స్ వేసిన ప్లేయర్ గా టాప్ లో నిలిచారు గుజరాత్ టైటాన్స్ ప్లేయర్ మహమ్మద్ సిరాజ్ గారు. వైభవ్ సూర్యవంశీ గారు ఈ సీజన్ లో 72 సిక్స్లు కొట్టి అత్యధిక సిక్స్లు కొట్టిన ప్లేయర్ గా టాప్ లో ప్లేస్ దక్కించుకున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్ సంజు శాంసన్ గారు ఈ సీజన్ లో 2 సెంచరీలు చేసి అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్ గా రికార్డుకెక్కాడు. కేవలం 36 బంతుల్లో సెంచరీ చేసి ఈ సీజన్ లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ప్లేయర్ గా రికార్డుకెక్కారు వైభవ్ సూర్యవంశీ గారు. ఒక మ్యాచ్ లో 20 డాట్ బాల్స్ వేసి ఈ సీజన్ మొత్తానికి ఒక మ్యాచ్ లో అత్యధిక డాట్ బాల్స్ వేసిన ప్లేయర్ గా రికార్డు సాధించారు ఆర్సీబీ ప్లేయర్ సుయశ్ శర్మ గారు. పంజాబ్ కింగ్స్ టీం ఈ సీజన్ లో 265 పరుగులు చేసి ఈ సీజన్ మొత్తానికి అత్యధిక పరుగులు చేసిన టీం గా రికార్డుకెక్కింది. ఈ సీజన్ లో అత్యధిక స్ట్రైక్ రేట్ సాధించిన ప్లేయర్ గా వైభవ్ సూర్యవంశీ గారు రికార్డు నెలకొల్పాడు. ఈ ప్లేయర్ ఈ సీజన్ లో 237.30 స్ట్రైక్ రేట్ కలిగి ఉన్నాడు. ఈ సీజన్ లో లక్నో సూపర్ జైంట్స్ ప్లేయర్ మోషిన్ ఖాన్ గారు 4 ఓవర్లు వేసి 23 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీసి ఉత్తమ బౌలర్ గా రికార్డుకెక్కాడు. ఈ సీజన్ లో సిఎస్కే టీం ముంబై ఇండియన్స్ పై 103 పరుగులు తేడాతో గెలిచి భారీ విజయం నమోదు చేసింది. ఈ సీజన్ లో లక్నో సూపర్ జైంట్స్ ప్లేయర్ ఆయుష్ బదోని గారు 3 సార్లు డకౌట్ అయ్యి ఎక్కువ డకౌట్లు అయిన ప్లేయర్ గా రికార్డుకెక్కాడు. ఈ సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్స్ కేఎల్ రాహుల్ గారు నితీష్ రాణా గారు అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పి రికార్డుకెక్కారు. ఈ జోడీ 2వ వికెట్ కి 220 పరుగులు భాగస్వామ్యం నెలకొల్పింది. ఈ సీజన్ లో 75 ఫోర్లు కొట్టి జీటీ ప్లేయర్ సాయి సుదర్శన్ గారు అత్యధిక ఫోర్లు కొట్టిన ప్లేయర్ గా రికార్డు సాధించారు. ఈ సీజన్ లో కేఎల్ రాహుల్ గారు ఒక ఇన్నింగ్స్ లో 152 పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచి సీజన్ మొత్తానికి టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఈ సీజన్ లో కీపర్ గా ఎక్కువ అవుట్లు చేసిన ప్లేయర్ గా జాస్ బట్లర్ గారు రికార్డుకెక్కారు. జాస్ బట్లర్ గారు ఈ సీజన్ లో 25 క్యాచ్లు ఒక స్టంపింగ్ తో కలిపి 26 అవుట్లు చేశారు. ఈ సీజన్ లో ఫాస్టెస్ట్ 50 చేసిన ప్లేయర్ గా రికార్డుకెక్కారు సిఎస్కే ప్లేయర్ ఉర్రిల్ పటేల్ గారు. ఈ ప్లేయర్ కేవలం 13 బంతుల్లో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ఈ సీజన్ లో ఆర్ఆర్ ప్లేయర్ డోనోవాన్ ఫెరేరా గారు 13 క్యాచ్లు అందుకొని అత్యధిక క్యాచ్లు ప్లేయర్ గా రికార్డుకెక్కాడు. ఈ సీజన్ లో జీటీ ప్లేయర్ సాయి సుదర్శన్ గారు 8 హాఫ్ సెంచరీలు చేసి అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన ప్లేయర్ గా రికార్డుకెక్కాడు.